తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మల ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మల ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఈ జన్మలో నీకు బుద్ధి రాదు. నీకు నీ కొడుకులుంటే మా అమ్మకు కూడా ఈ కొడుకున్నాడు. నా కోడలికి ఈ మామయ్య ఉంటాడు. ఏంటమ్మా, నాన్న అలా వెళ్ళిపోయినందుకు బాధపడుతున్నావా? ఇప్పుడెందుకమ్మా బాధపడతావు? నాన్న బామ్మ ఉన్నప్పుడు మీరు వెళ్ళొద్దు అని వాళ్ళ ముందు బాధపడుంటే ఇప్పుడు ఇలా జరుగుండేదా? చేసిందంతా చేసి ఇప్పుడు ఇలా కన్నీళ్లు కారిస్తే నాన్న తిరిగి వస్తాడా? ఏదైతే జరగకూడదు అనుకున్నానో చివరికి అదే జరిగింది. నా పిల్లలు నాకు కాకుండా పోయారు. చివరికి నాన్న బామ్మ కూడా మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు. మనల్ని మోసం చేసిన ఆ సింధుని వదిలేసి మీ బామ్మ నాన్న నేనేదో తప్పు చేసినట్టు మోసం చేసినట్టు ఎలా మాట్లాడారో నువ్వే విన్నావు కదరా. నాన్న బామ్మ ఏదో ఆవేశంలో మాట్లాడారు నిజమే, కానీ నువ్వు కూడా తిరిగి అదే విధంగా మాట్లాడావు కదమ్మా. అందరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేసావు. ఏం మాట్లాడుతున్నావురా? వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోవటానికి నేనా కారణం? ఆ సింధు చేసిన తప్పులకి అసలు మన ఇల్లు చూర ఎలా తయారయ్యిందో, దానివల్ల ఇంత నష్టం జరిగినా నువ్వు తప్పంతా నాదే అంటావా? నీదే అమ్మా, ముమ్మాటికి తప్పంతా నీదే. నాటకం ఆడి సింధు మనల్ని మోసం చేసింది కరెక్టే, కానీ దానికి నువ్వు చేసిందేంటమ్మా? మధ్యలో బామ్మ నాన్న ఏం చేశారు? నువ్వు మూర్ఖంగా నాకు నా భర్తే అవసరం లేదు, నాకు నా కొడుకులున్నారు అనడం కరెక్టేనా? కనీసం నాన్న వెళ్ళిపోయేటప్పుడు అమ్మా నువ్వు పిలిస్తే నాన్న వస్తాడు అని నేను నిన్ను ఎంత బతిలాడాను. నాన్నని వెళ్ళకండి అని నువ్వు ఒక్క మాటేనా అన్నావా? అనలేదు. సింధుని నువ్వు మన ఇంట్లో నుంచి వెళ్ళిపోమని అనకుండా ఉంటే అందరూ ఇక్కడే ఉండేవాళ్ళం కదా. నీ తొందరపాటు వల్లే నా పిల్లలు నా బామ్మ అందరూ నాకు దూరం అయ్యారు. ఎందుకమ్మా, ఎందుకలా పిచ్చిదానిలా ప్రవర్తిస్తున్నావు? నేను పిచ్చిదానిలా ప్రవర్తించానా? ఏ కాదా? అసలు ఏం మాట్లాడుతున్నావో తెలియని కూడా తెలియకుండా మాట్లాడుతున్నావు. కత్తితో పొడుచుకోవడానికి చావడానికి కూడా సిద్ధపడ్డావు. నాన్న బామ్మ వెళ్ళిపోతుంటే వాళ్లతో నీకే సంబంధం లేదు అన్నట్టుగా వాళ్ళని వదిలేశావు. అయినా వాళ్ళని పిచ్చివాళ్ళు కాకపోతే ఇంకెవరు దూరం చేసుకుంటారమ్మా? నేను మాట్లాడాల్సిన టైం వచ్చింది. ఏంటి మరిది గారు, జరిగిన దాంట్లో అత్తయ్య తప్పే ఉంది. అమ్మ ఏం చేసినా అంతా నీ మంచి కోసమే కదరా. అమ్మని పిచ్చిది అనడానికి అసలు నీకు నోరు ఎలా వచ్చింది? ఇదంతా చేసింది ఆ సింధు. మన కుటుంబాన్ని విడదీయాలని ఈ నాటకం మొదలుపెట్టింది. బామ్మగారిని మావయ్యని మాయ మాటలతో ఏమార్చింది. ఆది దంపతుల్లా ఉండే అత్తయ్య మావయ్యల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళని వేరు చేసి మనింటిని 2 ముక్కలు చేసింది. బామ్మగారికి ఆరోగ్యం బాగోలేదని అత్తయ్య ఎంత వెలువెల్లాడిపోయారో నాకు తెలుసు. నేను కళ్ళారా చూశాను కాబట్టి నాకు తెలుసు మరిది గారు. నాటకం ఆడి మనల్ని మోసం చేసిన సింధుని సపోర్ట్ చేసి అమ్మని నిలదీస్తావేంట్రా? సింధు నిజంగా అంత నిజాయితీ పరురాలైతే సింధుని క్షమించమని
నేనే అత్తయ్యకి చెప్పేదాన్ని. నేనెందుకు చెప్పలేదంటే సింధు వైపు తప్పుంది కాబట్టి, మనల్ని ముఖ్యంగా అత్తయ్యని మోసం చేసింది కాబట్టి. అందుకే నేను చెప్పలేదు మరిది గారు. ఒరే యష్, నువ్వు ఏదైనా అనాలంటే అందరినీ మభ్యపెట్టినా ఆ సింధు నన్ను, అంతేకాని ఏ తప్పు చేయని అమ్మనంటే మటుకి నేను ఊరుకోను. తేజ, మధు, ఇక వదిలేయండి. యష్ ఎప్పుడో మారిపోయాడు. వాడికి అమ్మ, ఈ ఇల్లు ఇవేవి అవసరం లేదు. వాడికి కావాల్సింది వాడి భార్య సింధు, వాడి పిల్లలు. వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోవటానికి కారణం నేనే కదా, వాడే అన్నాడు కదా. అందుకే ఈ అమ్మ మీద అరుస్తున్నాడు. అరవని తేజ, అరవని. పిచ్చిదాన్ని రాళ్లతో కొడతారు, కానీ నా కొడుకు నన్ను మాటలతో కొడుతున్నాడు. అంతే తేడా. నా ఉద్దేశం అది కాదమ్మా. నువ్వు కూడా ఇలా ఆవేశంగా మాట్లాడబట్టే కదా ఇలా జరిగింది అన్నాను, అంతే. అవునరా, తప్పంతా నాదే. నా వల్లే నీ భార్య, నీ పిల్లలు, మీ నాన్న, బామ్మ అందరూ నీకు దూరం అయ్యారు. నా మొహం ఇక నీకు చూపించను, సరేనా? అమ్మా అమ్మా ఆగమ్మా, నేను చెప్పేది విను. ఏం వినాలరా? చెప్పాల్సిందంతా చెప్పేశావు కదా, ఇంకేం అవసరం లేదు. అరే అమ్మా అమ్మా, నేను చెప్పేది విను. అమ్మా అమ్మా. ఎస్. మధు, నువ్వు సూపర్. హ్యాట్స్ ఆఫ్ నీకు. భలేగా ప్లాన్ చేసావు. అనుకున్నది అనుకున్నట్టుగా వర్కౌట్ అయింది. చెప్పాను కదా తేజ, మనమిద్దరం కలిస్తే మనకి ఎదురుండదు అని. నాకైతే ఇప్పటికీ మైండ్ బ్లోయింగ్ తెలుసా? ఏంటి మధు ఇది? నువ్వు నన్ను ఒక్క హెల్ప్ చేయమని చెప్పావు, చేశాను. దాని రిజల్ట్ ఈ రేంజ్లో ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా? నాకైతే ఇంకా వండర్ లాగే అనిపిస్తుంది. థ్యాంక్స్ తేజ. ఇప్పటికీ నాకు పూర్తి నమ్మకం వచ్చింది. ఎన్నాళ్ళకి నా కల నెరవేరింది. ఇదంతా నీ వల్లనే తేజ. నువ్వు నాకు తోడుగా ఉంటే నేను ఏదైనా సాధిస్తాను. మనకున్న ఏకైక అడ్డు ఆ సింధు. ఇప్పుడు సింధు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది. మధు, వెళ్ళిపోలేదు, వెళ్ళిపోయేలాగా మనమే చేశాం. ఇకపై ఈ ఇల్లంతా మనదే. ఇది మన సామ్రాజ్యం. ఈ ఇంట్లో ఇక నుంచి నిన్ను ఎవ్వరూ వేలెత్తి చూపించకుండా నేను నిన్ను ఎవ్వరికి అందనంత ఎత్తులో నిలబెడతాను. నా భర్త గొప్పతనమేంటో అందరికీ తెలిసేలా చేస్తాను. మన ప్రాజెక్ట్ని మనం కరెక్ట్గా హ్యాండిల్ చేసి సక్సెస్ కొడితే అప్పుడు ఈ ఆస్తి మొత్తం మన సొంతమవుతుంది. అప్పుడు నిన్ను తిట్టి అవమానించిన మీ అమ్మ, మీ తమ్ముడు నీ కాళ్ళ దగ్గర ఉంటూ నిన్ను పొగుడుతారు. దానికి నువ్వొకటి చేయాలి తేజ. ప్రతిదీ నేను చెప్పినట్టు చేయి చాలు. అలాగే మధు, ఇక నుంచి నువ్వు గీసిన గీత దాటును. నువ్వు చెప్పిన పనల్లా చేస్తాను. నీ సపోర్ట్ నాకుంటే నిన్ను ఈ ఇంటికి మహారాజుని చేస్తాను తేజ.